బ్రహ్మ ఆనందం కోర్ పాయింట్ ఏంటి? తాతకి మనవడికి మధ్యలో ఉండే ప్రేమ అది. ఆ సీన్ కంపోజిషన్స్ విషయంలో మీరు బ్రహ్మ ఆనందంలో తీసుకున్న కేర్ ఏంటి? మీరు ఇందాక చెప్పినట్టు అది వైట్ షార్టే పెడితే బ్రహ్మానందం గారు గౌతమ్ గారు హక్ చేసుకునేది. బ్రహ్మానందం గారికి ఆయన ఒక 100 మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు. ఆయనకి స్పెసిఫిక్గా ఈ సీక్వెన్స్ ఇది ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్సైట్మెంట్ అంటే రాసిన క్యారెక్టర్ ఇది ఇలా చెప్పాలనుకుంటున్నా, కొన్ని పొజిషన్స్ ఇలా అనుకుంటున్నా, అది అరే బాబు బ్రహ్మానందం అంట వస్తుంది రియలైజ్ అవ్వాలి. అంతే క్రూషియల్. బ్రహ్మానందం గారు కూడా అంతే పర్సనల్గా క్రూషియల్గా తీసుకొని ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే చాలా పర్సనల్గా తీసుకొని చేశారు. సో ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? చిరంజీవి గారు వచ్చారండి, మెగాస్టార్ వచ్చారు, సినిమాలో చూసి సెలబ్రేట్ చేసుకునేది కాస్త ఆయన వచ్చి కూర్చుని వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రహ్మానందం? ఆయన లెవెల్ ఆఫ్ ర్యాగింగ్ అవ్వచ్చు, ఆయన లెవెల్ ఆఫ్ లవ్ అవ్వచ్చు. బ్రహ్మానందం అనే సినిమాకి బ్రహ్మానందం గారే బ్లెస్సింగ్. ఆయన మా తాత. హాయ్ నిఖిల్, ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ హాయ్. సో చెప్పండి, హౌ రిలీవ్డ్ అయ్యి మిమ్మల్ని టెన్షన్ అనేది మీకు అడగకూడదు మిమ్మల్ని, సో ఎంత రిలీవ్గా ఉన్నారు? రిలీవ్డ్, యాక్చువల్లీ లిటిల్ రిలీవ్డ్ బట్ లిటిల్ సాడ్ ఆల్సో. ఆల్రెడీ ఇందాక యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అది. బికాస్ సాడ్ ఎందుకు అని అంటే ఇంకా బ్రహ్మానందం అనే సినిమా చేయడానికి ఇంకేం మిగలలేదనే ఫీలింగ్. ఇంకా అంతే, ఇంకా దాంతో జర్నీ పర్సనల్గా చాలా పర్సనల్ ఎమోషన్ అండ్ కనెక్షన్ ఉంటుంది. సో ఇంకా 4.5 yearsగా ట్రావెల్ ఉంది దానికి, నాకు ఆ సినిమాకి. ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా బయటికి చూపించేయడమే అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఇంకా మనం ఏం చేయగలం దీని మీద అనేది, అంటే ఏ థాట్ వచ్చినా ఏ జోక్ వచ్చినా ఎలాగ ఈ సినిమాలో ఫిట్ చేయాలని ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఫిట్ చేద్దామన్న సినిమా వచ్చేసింది, వచ్చేస్తుంది. అందుకని బట్ ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ టు చెరిష్ కదా ఫర్ యూ. యా డెఫినెట్లీ దిస్ మెమరీ విల్ లాస్ట్ లాంగర్ ఫర్ లైఫ్. అంటే ఇది చాలా ఒక వేని నాకు క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. ఓకే, ఎందుకంటే ఒక 10 years బిఫోర్ ఇదే బ్రహ్మానందం గారి కాంబినేషన్లో సినిమా అంటే అప్పటికి సినారియో వేరే ఉండేదేమో. ఎందుకంటే అప్పుడు ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. లిటరల్లీ ఆయన సంవత్సరం ఒక 20 సినిమాలు చేసిన సందర్భం కూడా ఉండింది ఆ టైంలో. బట్ ఇప్పుడు ఎప్పుడైతే చాలా చూసీగా ఉంటూ తనకంటూ ఒక సీనియారిటీ వచ్చిందని చెప్పేసి ఆయన సీనియారిటీని అవలంబించుకొని, లేదు నేను ఇంకా చాలా సెలెక్టివ్గా చేయాలి, మంచి సినిమాలు మాత్రమే చేయాలి అని చెప్పేసి ఏవో చిన్నపాటి చిన్న సినిమాలు, అంటే కొన్ని సినిమాలు ఇంకా ఏదో తప్పదు అన్నట్లు కొన్ని చేయడం తప్పితే, మరి మోస్ట్లీ ఆయన పాత్ర నచ్చితే తప్ప సినిమాలు చేయని సిచ్యువేషన్లో ఇప్పుడు ఆయన మీరు ఒప్పించే సినిమా దిగడం అనేది మీకు ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో దీనికి మీరు ఒక స్క్రిప్ట్ పరంగా ప్రిపరేషన్స్ ఏంటి? ఎందుకంటే బ్రహ్మానందంగా టీజర్ లాంచ్లో కానీ ఆడియో ఫంక్షన్లో కానీ ఒకటే చెప్తున్నారు, డైరెక్టర్ ఎప్పుడు ఏదో చెప్పాలనుకుంటాడు కానీ నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు ఏంటి ఏం చెప్తున్నాడు అని. అతను అంటే అది ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అయి ఉండొచ్చు, లేదంటే అతన్ని స్ట్రక్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా. సో ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే, నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను, అది మేబీ అది ఇప్పుడు స్లో అవుతుందిలేండి, ప్రాసెస్ చేసుకొని స్లో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడు నేను తెర మీద చూడడం, టీవీలో చూడడం, తినేటప్పుడు చూడడం, పడుకునేటప్పుడు చూడడం, ప్రతిసారి ఆయన చూసి ఇప్పుడు లైవ్లో చూస్తే అక్కడేంటి నాకు కావాల్సిన డైలాగ్ నేను వింటా, ఇక్కడ అలా కాదు కదా, ఇక్కడ లైవ్ వేరే. సో ప్రిపరేషన్ ఉండదు. అంటే ఎంత ప్రిపేర్ అయినా అక్కడ నుంచి కొత్త డైలాగ్ వస్తే ఇక్కడ ఓహో ఈ డైలాగ్ పడింది, ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి అనే కైండ్ ఆఫ్ సెక్టర్ మైండ్లో రన్ అవుతూ ఉండేది అలాగా. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్. గ్రాటిట్యూడ్ అని ఎందుకంటున్నా అంటే, ఇంత కామెడీ రాయగలడానికి కారణం కూడా ఆయన కామెడీ చూడడమే. ఆయన ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఎంతోమంది లెజెండ్స్, జంజాల గారు ఆబ్వియస్, శ్రీనువైట్ల గారివి ఒకప్పుడు మూవీస్ అవి, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈయన క్రేజీ మోహన్ గారు, ఆయన కూడా. వీళ్ళు ఇచ్చిన కామెడీ ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇచ్చిరేసాం కామెడీ, దీని నుంచి మీరు తీసుకుని వాడుకోండి. అండ్ జనాలు కూడా నాకు అనిపించేది ఏంటంటే, జనాలు నవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. అరే కొద్దిగా నవ్వించే అవకాశం ఇవ్వరా, ఎందుకంటే బయట ఎలాగో పెంటే ఉంది మా జీవితంలో, థియేటర్కి వచ్చి కొద్దిగా నవ్వుకుంటాం అని చెప్పి అంటున్నారు. సో కొద్దిగా నవ్వించే నవ్వే అవకాశం దొరికితే వాళ్ళు అది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇంకా బ్రహ్మానందం గారు ఉంటే నవ్వడానికి కొరత ఎక్కడ, నవ్వుకు అసలు రన్ అవుతూనే ఉంటుంది, రష్ విత్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్. ఓకే, అయితే ఈ బ్రహ్మానందం అనే ఒక వర్డ్ని, ఆ పన్ వర్డ్ని తీసుకొచ్చినప్పుడు, సో ఫస్ట్ నుంచి ఇనీషియల్ థాట్ కూడా అదేనా? రాసినప్పుడు స్క్రిప్ట్లో ఫస్ట్ నుంచి బ్రహ్మ ఆనందం సెపరేట్గా రాశాను. అంటే ఏంటి అలాగా దానికి బ్రహ్మ ఆనందం, దానికి కోర్ పాయింట్ ఏంటి? బ్రహ్మానందం కోర్ పాయింట్ an ఎమోషనల్ అండ్ లవబుల్ జర్నీ బిట్వీన్ అ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ ఫాదర్. ప్రాపర్ అది సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ అ ఫన్ జర్నీ. అంటే మరి ఎక్కువ ఇంగ్లీష్ అయిపోయింది అదిగా, సారీ. ఒక తాతకి మనవడికి మధ్యలో ఉండే ప్రేమ, అది ఆ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళిద్దరు ఎలా ఫీల్ అవుతుంటారు. ఇద్దరు కొట్టుకోవడం తప్ప ఇంకో పని ఉండదు, ఇద్దరు టామ్ అండ్ జెర్రీ టైపే, కొట్టేసుకోవడమే. ఆయనేమో ఇప్పుడు మూర్తి అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో, బ్రహ్మానందం ఏమో హీరో పేరు, రామూర్తి ఏమో ఆనంద్ రామూర్తి ఏమో తాతగారి పేరు. సో ఇక్కడ హీరో ఏమో రే మూర్తిగా అంటాడు, తాత ఏమో రే మనవడా అంటాడు, మనవడా రే ఎవడరా నువ్వు అని అంటాడు.
సో తాత మనవాడు అస్సలు కాదు, ఇద్దరు కొట్టుకోవడమే వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ, ఆ ప్రేమను సపోర్ట్ చేసేది వెన్నెల కిషోర్ గారు. ఓకే. ఓకే. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం కంపారిజన్స్ వచ్చాయి పిల్ల జమీందార్తో కానీ వీటితో, చిన్నపాటి కంపారిజన్స్ అనేవి, అంటే ఈ ఆస్తి గురించి అని ఇదంతా. సో మీకు మీరు ఒక పాయింట్గా అంటే ఒక స్టోరీగా లేదా కాన్సెప్ట్గా రాసుకున్నప్పుడు కూడా ఆ థాట్ ప్రాసెస్ ఉండిందా? యాక్చువల్లీ నాకు పిల్ల జమీందార్ రెఫరెన్స్ నాకు నిజంగా ఇదేంటి, నాకు తర్వాత ఎవరో ఫ్రెండ్కి ఇలా స్టోరీ చెప్తుంటే జస్ట్ ఐడియా చెప్తే వాళ్ళు పిల్ల జమీందార్ రెఫరెన్స్ చెప్పారు. పిల్ల జమీందార్ ఐడియా అలా అనిపించింది. అది పెద్ద ప్రాబ్లం కాదు అనిపించింది ఆనెస్ట్లీ, బికాస్ పిల్ల జమీందార్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరు, బ్రహ్మానందం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు ఇదే ఐడియా ఇప్పుడు ల్యాండ్ లేకపోతే ఆస్తి ఇస్తేనే చేస్తా అనేది ఒక కోకొలల సినిమాలు వచ్చి ఉండొచ్చు, నిజంగా వచ్చుంటాయి. 1940 నుంచి తవ్వితే కుప్పలు. మనం ఎలా చూపిస్తాం అనేది మెయిన్ టాస్క్ అని నేను అనుకుంటాను ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ రాసే కైండ్ ఆఫ్ రైటింగ్ ఒకటి ఉంటుంది, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా రాసుకుంటారు, ఒక డైరెక్టర్. సో మన స్టైల్ ఆఫ్ రైటింగ్ అది. ఇది ఐడియా ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల జమీందార్ రెఫరెన్స్, ఆస్తి ఇస్తేనే వస్తా అనే ఐడియా పట్టుకుని ఇదేంటి మొత్తం నా కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మన కైండ్ ఆఫ్ జోన్లో రాసుకునేదాన్ని. ఓకే. అయితే ఈ మధ్య ఇంకొక నెట్ఫ్లిక్స్ మూవీ కూడా ఒకటి వచ్చింది, చూసే ఉంటారు మీరు, నాకు తెలిసినంత వరకు $1 బిలియన్ డ్రీమ్ అని చెప్పేసి ఒక, అది కూడా అంటే వియత్నమీస్ ఆర్ సమ్ అదర్ ఏషియన్ ఫిల్మ్ అనమాట. సో దాంతో కూడా చిన్నపాటి కంపారిజన్స్. అందులో కూడా ఏంటంటే నానమ్మ సంథింగ్ ఒక గ్రాండ్ మదర్ ఆస్తి కోసం అని చెప్పేసి ఒక మనవడు పడే ప్రయాస అనమాట అదంతా. అయితే కొంచెం దానికి బలగం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, లాస్ట్లో వాడి వాల్యూ తెలుసుకోవడం ఇవన్నీ కూడా. బట్ ఈ చిన్నపాటి ఇదైతే జరుగుతుంది ప్రస్తుతానికి సోషల్ మీడియా చర్చ అయితే ఏంటంటే, ఓకే ఈ అంటే కాన్సెప్ట్ వైజ్ బ్రహ్మానందం గారిని వాళ్ళ అబ్బాయిని ఒక తండ్రి కొడుకుల్ని తాత మనవాళ్ళగా చూపించడానికి కాన్సెప్ట్ ట్రీట్మెంట్ కొత్తగా, బట్ కోర్ పాయింట్ అనేది ఆల్రెడీ కొంచెం ఈ మల్టిపుల్ మూవీస్లో వచ్చిన పాయింటే కదా అని చెప్పేసి జరుగుతుంది. సో దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే నేను నమ్మేది ఏంటంటే యాక్చువల్లీ మన దగ్గర ఉన్న 8 పాయింట్స్, వరల్డ్ సినిమా మొత్తానికి ఉన్న 8 పాయింట్లు. తిప్పి కొడితే చెప్తారా సార్? తిప్పి కొడితే ఇంకో పాయింట్ రాదు. ఏది చేసినా ఇక్కడ దాన్ని ఎమోషన్ అంటాం, 8 ఎమోషన్స్ 8 స్టోరీస్ అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చి కన్నింగ్నెస్ ఇస్ అన్ ఎమోషన్ అనుకుందాం. ఆ కన్నింగ్నెస్ లేకపోతే డబ్బులు అవసరం అనే ఎమోషన్ పట్టుకుని ఒక స్టోరీ, అది ఒక్కొక్కరు ఒక విధంగా రాసుకుంటారు. ఇది నేను ఈ విధంగా రాసుకున్నాను. ఓకే. సో మీరు ఫస్ట్ ఇనిషియల్గా ఒక డ్రాఫ్ట్ రాసుకున్నప్పటి నుంచి కూడా బ్రహ్మానందం గారిని చెప్పేసి, అయితే ఈ మనవడి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా గౌతమే ఉండేది? లేదండి, గౌతమ్ గారు యాక్చువల్లీ గౌతమ్ గారు బ్రహ్మానందం గారు ఓకే, వెన్నెల కిషోర్ గారు ఓకే అయిన తర్వాత గౌతమ్ గారు వచ్చారు. ఆయన రావడం వల్ల సినిమా ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. ఓకే. బట్ మీరు ఇనిషియల్గా అనుకున్న ఫస్ట్ చాయిస్ ఎవరు? చాయిసెస్ నిజంగా ఐ పర్సనలీ చాయిసెస్ అంటూ అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక ఇది అనుకుంటారు, అంటే హీరోల దగ్గర తిరుగుతూ ఉన్నాను స్క్రిప్ట్ పట్టుకుని, ఇలాగ ఒక్కొక్క హీరోకి చెప్తూ వీళ్ళు చేస్తే బాగుంటుంది వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పి. బట్ ఒక్కొక్కరికి ఒక కైండ్ ఆఫ్ ఐడియా పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. సో వర్కౌట్ వచ్చింది ఏం లేదు. నాకు పర్సనలీ కొద్దిగా నాకు అనిపించేది ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ది డైరెక్టర్ అండ్ హిస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, అతని హీరోకి ఏదైతే హీరో దొరికితే ఆ హీరోని మన క్యారెక్టర్ దగ్గర పోర్ట్రే చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అనేది మన గౌతమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఫెంటాస్టిక్ యాక్టర్. పని తగ్గించాడు నిజంగా డైరెక్టర్గా, అంత బ్యూటిఫుల్గా చేసి ఆయన సపోర్ట్ చేయడం వల్ల కుదిరింది. తిరగడం అయితే చాలామంది హీరోల ముందు తిరిగాను. ఓకే. సో ఇది మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు ఈ కథ? May 14th అండి, 2020 May 14th 2020. ఐడియా ఆ రోజు ఫామ్ అయింది, మార్నింగ్ 7:33 7:34 ఆ టైంలో. ఓకే. ఐడియా ఆ టైంలో ఫామ్ అయింది. ఓకే. అప్పుడు ఫామ్ అయిన ఐడియా దాని తర్వాత ఎక్సైట్మెంట్తో ఇంకా ఆ రోజు మొత్తం పడుకోలేదు, మార్నింగ్ 7:30 దాకా పడుకోలే. ఏంటి ఐడియా కరెక్ట్గా రావాలని ఫామ్ చేసుకుంటాం. ఐడియా వచ్చిన తర్వాత ఇంకా ఆ ఎక్సైట్మెంట్తో వచ్చిన కళలో నీళ్ళు, హ్యాపీనెస్తో వచ్చిన నీళ్ళు ఇంకా గుర్తున్నాయి. ఓకే. సో మీరు ఫస్ట్ అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్నా? లేదండి, ముందు తిరిగాను ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాను, బాగానే తిరిగాను. ఓకే. ఎందుకంటే రాహుల్ యాదవ్ ఇస్ సమ్వన్ హూ కంప్లీట్లీ రీడ్స్ ద స్క్రిప్ట్. ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను కంప్లీట్గా స్క్రిప్ట్ అంతా చదివి నాకు నచ్చితేనే నేను ప్రొడక్షన్లోకి దిగుతాను అని చెప్పేసి. సో మీరు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టోరీలో వచ్చిన మార్పులు ఏంటి? అది స్కేల్ పరంగా అవ్వచ్చు, లేదంటే సిచ్యువేషన్స్ పరంగా అవ్వచ్చు. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ 2020లో ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్కి ఇందులో రాహుల్ యాదవ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత, లేదంటే ఇది సెట్స్కి వెళ్ళే ముందు ఉన్నదానికి అంటే ఎంత % ఆఫ్ చేంజెస్ అనేవి జరిగాయి? అంటే యాక్చువల్లీ నేను ఆయనకి 2020లోనే మెసేజ్ పెట్టాను, రాహుల్ యాదవ్ అక్క గారి గురించి తెలిసి, ఆయన బ్రాండ్ వాల్యూ తెలిసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని పెడితే, నిఖిల్ అట్ ప్రెసెంట్ ఐఎమ్ డూయింగ్ మసూదా, ఆఫ్టర్ మసూదా ఐల్ టేక్ అ కాల్ అని చెప్పేసి అన్నారు. ఫార్చునేట్లీ మసూదా అయిపోయిన 6 months తర్వాత నేను ఆయన కలిసాను ఈ స్క్రిప్ట్ పట్టుకుని ఓకే అయింది. అప్పటికి ఇప్పటికీ జరిగిన చేంజెస్ ఏంటి అని అంటే, ఫన్ బ్యాంటర్ ఇంకా ఫన్ అనేది అలానే యాజ్ ఇట్ ఈస్ ఉండి, ఆయన ఎమోషనల్ పాయింట్స్, ఎమోషనల్ బీట్ కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అది ఆయన వర్షన్లో యాడ్ చేస్తారు. ఆయన ఏంటంటే మ్యూచువల్ డిస్కషన్స్లోని రాహుల్ గారు ఏంటంటే ఈ క్యారెక్టర్స్లో చాలా పొటెన్షియల్ ఉంది, ఐ సీ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇన్ సైడ్ దెమ్,
సో ఎమోషన్ని కూడా కొద్దిగా డ్వెల్ చేసి గట్టిగా నేనేంటి అంటే సింపుల్గా మాట్లాడితే నేను రాసుకున్నప్పుడు క్లియర్గా కళ్ళలో నీళ్ళు ఇక్కడ ఫామ్ అవ్వాలి, అక్కడ తాగిపోతాం, ఆ ఎమోషన్ సరిపోతుంది. రాహుల్ గారు బయటకు వచ్చారు అందరు, ఇక్కడ వచ్చి కదా బయటికి తెప్పించేస్తే నాకు ఇంకా హ్యాపీ. మాట్లాడుతున్నప్పుడు ఆయన ఐడియాస్ త్రూ చేయడం, అలా ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఒక క్లోజింగ్ ఇచ్చి సినిమా ఇలాగా. ఓకే, అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఇన్వాల్వ్మెంట్ ఆయన మంచిగా అవుతారు మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, మేకింగ్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. బట్ ఏంటి అంటే డైరెక్టర్ ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అనే డిస్కషన్ ఆయన మాత్రం మొత్తం ఏమనుకుంటున్నాము ఏంటి ఈ సీన్ ఎలా కన్సీవ్ చేద్దాం అనుకుంటున్నాం. సెట్లో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఆయన మొత్తం అంతా ఆల్ అవుట్ అయిపోతారు సినిమా కోసం. ఇప్పుడు నేను నా జోన్లో నేను వెళ్ళిపోతుంటాను, టకటక చేస్తుంటాను. నన్ను మళ్ళీ ఈ జోన్లోనే ఏదైతే ఉందో సరే నాకు స్ట్రెస్ వచ్చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, టెన్షన్ వస్తే ఫస్ట్ వెళ్ళిపోతా. సరే పంచాయతీ అవుతుంది, నాకు ఏం చేయాలి తెలియట్లా, ఆ రోజు పెద్ద కాస్ట్ ఉన్నది అది ఇది, అక్కడ వాళ్ళు కొంతమంది తొందరగా వెళ్ళాల్సి ఉండొచ్చు, కొంతమంది ఎర్లీగా రావాల్సినవి ఇవన్నీ ఉంటే ఎలా చేయాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిపోయి చెప్పేస్తానండి, సజ్జ కొట్టే పంచాయతీ ఎలా ఉంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది చెప్తున్నాను, ఇది అటు ఇటు అయితే మాత్రం వేసుకోకండి, నువ్వేం వరి కాకు, ఎట్లా అనుకుంటున్నావు అట్లా చేయి అని సపోర్ట్ చేశారు. అంటే ఆయన సారీ అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాను. మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ రాహుల్ యాదవ్ గారు, నాకు ఒకరోజు ఈవినింగ్ 6 to 2 కాల్ షీట్, మాకు కాల్ షీట్స్ లెక్కలు ఈవినింగ్ 6 AM to 2 AM నైట్ సీన్. అది షార్ట్ 7:30కి స్టార్ట్ అవ్వాలి, నైట్ వచ్చింది 7:30కి స్టార్ట్ అవ్వాలి, 8:45 అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్. 2 o'clock సీన్ అయిపోవాలి, అవ్వకపోతే కష్టం, ఆ లొకేషన్ మళ్ళీ దొరకదు, ఒకటే రోజు లొకేషన్ పర్మిషన్. 8:45కి స్టార్ట్ అయితే ఆయన 8:50కి నన్ను పక్కకు తీసుకెళ్ళి 8:55 పక్కకు తీసుకెళ్ళి నేను 5 AM దాకా ఎక్స్టెండ్ చేస్తాను, నువ్వు వరిగా నువ్వు ఎట్లా చేద్దాం అనుకున్నా అట్లనే చేయాలి. అంతకంటే మోరల్ బూస్ట్ సపోర్ట్ ఏమీ ఇంకా పీక్ అది. 2:10కి అయిపోయింది సీక్వెన్స్, బట్ 2:10కి అవ్వడానికి కారణం ఆయన మాట అనడం వల్ల ఈయన ఇంత నమ్మాడు నన్ను, ఇంత కాన్ఫిడెంట్గా ఇంకా షెడ్యూల్ నేను పెంచుకుంటున్నా, కాల్ షీట్ పెంచుతా, నువ్వేం వరి కాకు నువ్వు షూట్ చేయాలంటే ఆయన నా కోసం కాల్ షీటే పెంచుదాం అనుకున్నారు, నేను ఆయన కోసం సీన్ కరెక్ట్గా తీసేయాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఆయన మీద ఎప్పుడు గ్రాటిట్యూడ్ అలానే ఉంటుంది. గుడ్. అయితే మీరు 2020 కంటే ముందు ఆర్వీఎస్ నిఖిల్, హూ ఈజ్ ఆర్వీఎస్ నిఖిల్? 2020 కంటే ముందు ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదండి, ఆర్వీఎస్ గారు ఆర్వీఎస్ అంటే ఇప్పుడంటే డైరెక్టర్, బట్ అంతకుముందు ఏంటి? అంతకుముందు ఒక్కోడికి ఒక్కొని అంతే, నాకు తెలియదు నేను ఏంటనేది. నేను బై డిఫాల్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్న గోల్ ఎప్పటి నుంచో ఉండిపోయింది. సో అదే రన్ అవుతూ ఉండేది, డైరెక్టర్ అవ్వాలని స్టోరీస్ పట్టుకుని తిరిగేది. బట్ ప్రీవియస్గా ఎవరి దగ్గర వర్క్ చేయడం కానీ? ప్రీవియస్గా అంటే ఉషా కిరణ్ మూవీస్లో కొన్నాళ్ళు రైటింగ్ సైడ్ వెళ్ళాను. ఓకే, ఉషా కిరణ్ మూవీస్లో, దాని తర్వాత ఒక 2-3 సీరియల్స్కి కో రైటర్గా చేశాను. సీరియల్స్ వర్క్ చేశాను. ఓకే, దాని తర్వాత ఒక 2 మూవీస్కి ఏడీగా చేశాను, బికాస్ నాకు మేనేజ్మెంట్ సెట్ మేనేజ్మెంట్ ఏంటి తెలుసుకోవడానికి. ఏ మూవీస్? ఒకటి బాయ్ అని ఒక సినిమా ఉంది, ఓకే, దానికి చేశాను. అండ్ ఆర్జీవి గారి దగ్గర కొన్నాళ్ళు ఆ కడప అనే వెబ్ సిరీస్ దాని ప్రెప్ డిస్కషన్స్ వాటిలోని, అండ్ అప్పుడు మర్డర్ అవి షూట్ అవుతూ ఉన్నాయి. ట్రైలర్ వచ్చింది కానీ సిరీస్ రాలేదు, అది కడప రాలా. ఓకే, అప్పుడు ఆ కాంపౌండ్లో ఆకాష్ రాథోడ్ అని ఉండేవాడు. అవును, ఆయనతో పాటు జర్నీ ఉండేది ఆర్జీవి గారితో. ఓకే, కూల్. సో బేసిక్గా ఈ ఫిల్మ్ మేకింగ్ ఏంటి, దాని రిలేటెడ్ నాలెడ్జ్ అంతా కూడా ఉండింది ఆర్జీవి గారి లేదంటే ఉషా కిరణ్ మూవీస్లో అన్ని చేయడం వల్ల. అంటే యాక్చువల్లీ సరే ప్లీజ్, అంటే ఆ బ్యానర్స్లో చేసి ఆ సీరియల్స్కి వాటికి ప్రొడక్షన్లో చేయడం వల్ల ఈ చిన్నపాటి ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ అయితే ఉండింది మీకు. అంటే ఆనెస్ట్లీ ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ ఫిల్మ్సే ఇస్తాయనిపిస్తుంది అండి, అన్నిటికంటే. అంటే మీకు ఆన్ సెట్స్ నేర్చుకునే నేర్చుకునేది ఇక్కడ దొరికింది. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల నేర్చుకున్న ప్యాటర్న్ అండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే తీయడం ఓకే మనకు తెలుసు, ఎలా తీయడం అనేది ఇక్కడ తెలుసు. అంటే ఏంటి మేనేజ్మెంట్ ఎలాగా, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయడం, ఈ లైట్ సెటప్స్ అవ్వచ్చు, మనకి స్కిమ్మర్ ఎప్పుడు వాడుకోవాలి, పేపర్స్ ఎంత ఉన్నాయి, పేపర్ కట్ అవుతుందా, లీక్ అవుతుందా, ఇవన్నీ నేర్చుకోవడం ఇక్కడ. అవన్నీ ముందు తెలియదు కదా, అవన్నీ నేర్చుకోవడానికి ఇదంతా ప్రాసెస్. సినిమా తీయడం అనేది సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటాను, నాకు అనిపించేది. ఇప్పుడు ఒక సీక్వెన్స్ అనేది ఒక ఫ్లోలో ఎమోషన్ చూస్తుంటే కట్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఓకే సినిమా ప్రాసెస్ ఇది, ఇలా తీస్తున్నాం, అది మన స్టైల్లో ఎలా తీస్తామని మనం అనుకుని చేసుకోవడం. స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది అంటే మీరు అన్నట్టు స్టోరీ పాయింట్స్ అవే ఉంటాయి, 8 పాయింట్సే ఉంటాయి. ఆ 8 పాయింట్స్ చుట్టూనే ఎలా ఎమోషన్ అనేది తీస్తారు. అయితే ఆ ఎమోషన్ని కూడా ఒక సీన్ కంపోజిషన్లో ఎలా బయటకు వచ్చింది అనేది చాలా క్రూషియల్. అంటే ఇప్పుడు మీరు టీజర్ షాట్ ఒకటి ఉంది, బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి కౌగులించుకునే సీక్వెన్స్. అది నాకు నచ్చిన థింగ్ ఏంటంటే అందులో ఒక వైడ్ షాట్ పెట్టేసి ఉంటే కనుక దానికి అంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో అనిపించింది. ఎందుకంటే వైడ్ షాట్లో ఏమంటారు దాన్ని, ఇట్ మైట్ నాట్ బీ యాజ్ కన్విన్సింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద క్లోజ్ షాట్. సో ఈ టైప్ ఆఫ్ సీన్ కంపోజిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో దానికి ఆ సీన్ కంపోజిషన్స్ విషయంలో మీరు బ్రహ్మ ఆనందంలో తీసుకున్న కేర్ ఏంటి?
అంటే షార్ట్స్ ముందే షార్ట్ డివిజన్ రాసేసుకుంటాను క్లియర్గా. నాకు షార్ట్ డివిజన్ అనేది రాసేసుకుంటాను. నాకు ఇప్పుడు లెన్స్ అనేవి నేను చెప్పను కానీ, బట్ లెన్స్ కూడా కొంచెం సిచ్యువేషన్ బట్టి చెప్పాల్సి ఉంటాయి. షార్ట్ డివిజన్ మొత్తం రాసేసుకుంటే ఫస్ట్ సెట్ క్లియర్గా ఉంటుంది. సో షార్ట్ డివిజన్ రాసుకుని దిగిపోతాను సెట్కి ఎప్పుడైనా. దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు క్లోజ్ కావాలి, క్లోజ్ తీసుకుందాం. నాకు ఇప్పుడు ఫిల్లర్స్ అవి నేను చెప్పలేను, బికాస్ అది డిఓపి ఇంకా వాళ్ళకి తెలుసు ఫిల్లింగ్ ఎలా చేస్తా బాగుంటుంది, లైట్ ఎక్కడ నుంచి పడితే. నాకు షార్ట్ డివిజన్ ఇక్కడ క్లోజ్ కావాలి, నాకు క్లోజ్ నుంచి ఇక్కడ ఛార్జింగ్ కావాలి. నాకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నాకు వైడ్ వద్దు, నాకు మిడ్ లెవెల్ పెట్టుకుందాం, 85 పెట్టుకుందాం, 50 ప్రైమ్ లెన్స్ వాడదాం, ఇలా మాట్లాడుకుంటాం. ముందు మనం ప్రెప్ అయిపోవడం వల్ల అది వర్క్ ఈజీ అయిపోతుంది. మీరు ఇందాక చెప్పినట్టు అది వైట్ షార్టే పెడితే బ్రహ్మానందం గారు గౌతమ్ గారు హగ్ చేసుకునేది, వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఆ షార్ట్ ఇక్కడే ఉంది, వాళ్ళ హగ్ ఇక్కడ ఉంది, వీడు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నట్టు ఆడియన్స్. ఇంకా మనం ఎప్పుడైతే నా దగ్గరికి వెళ్తూ ఉంటామో వాళ్ళ ఎమోషన్లో కూడా మనం పర్సనల్ కనెక్ట్ ఉంటుంది. అదే సో ఇది మనం చేసేసే అంతే. ఎందుకంటే గౌతమ్ కూడా నాకు ఆ ఫ్రేమ్ చాలా నచ్చింది, నేను అది ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను స్పెసిఫిక్ షాట్ అని చెప్పేసి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో అయితే నిఖిల్, ఇప్పుడు థింగ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించడం అనేది ఎంత క్రూషియలో, అలాగే ఆన్ సెట్స్ అంటే మీరు స్టోరీ ఎంత ఒప్పించి చేయించినా కూడా యాక్టర్స్ని ఆన్ సెట్ అంటే ఇప్పుడు సీనియర్, ఇప్పుడు బ్రహ్మానందం గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ని కానీ, లేదంటే వెన్నెల కిషోర్ లాంటి ఒక టైమ్లెస్ యాక్టర్స్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి సెట్స్ మీద కూర్చోబెట్టి, అంటే వాళ్ళు ఎంత డైరెక్టర్స్కి కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు గివప్ ఇచ్చే, అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ ఇచ్చేసినప్పటికీ కూడా మీరు వాళ్ళని ఒక్కొక్క స్పెసిఫిక్ సీక్వెన్స్కి ఒప్పించడం, ఆ ఎమోషన్ వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయడం అనేది చాలా క్రూషియల్ పార్ట్. ఒక డైరెక్టర్కి వర్త్ కానీ లేదంటే కనబడేది అక్కడే. సో ఆ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఎందుకంటే ముందు చెప్పినట్టు బ్రహ్మానందం గారికి ఆయన ఒక 100 మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఆయనకి స్పెసిఫిక్గా ఈ సీక్వెన్స్ ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన జస్ట్ ఇలా సీన్ ఇదండి అని చెప్పేస్తే వెళ్ళిపోతారు. బట్ మీరు అనుకున్న ఎమోషన్, మీరు అనుకున్న క్లోజ్ కట్స్ షార్ట్స్ కానీ దీనికి కానీ, సో వాళ్ళని ఎలా ఒప్పించేవారు? అంటే యాక్చువల్లీ మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్. కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ యాజ్ అ డైరెక్టర్ సెట్లో ఉంటున్నప్పుడు నేను కొన్నిసార్లు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ వెళ్ళేది. నాకు కొద్దిగా డీటెయిల్డ్గా చెప్తాం ఇది సీక్వెన్స్ అని చెప్పేసి, ఆయన అంత డీటెయిల్స్ కాదమ్మా నాకు కంటెక్స్ట్ చెప్పు, సీన్ చెప్పు అని చెప్పేవారు. నేను కొంత పాయింట్ తర్వాత కొంచెం రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. అవును కదా, ఈయనకి ఇంత చెప్పడం అసలు అవసరం లా సార్, ఇది సార్ అంటే ఓ అదా నేను చూసుకుంటా, ఇదంటే అదే ఆయనకి చేసుకెళ్ళిపోతాడు ఆయన. నాకేంటంటే కొద్దిగా ఎక్సైట్మెంట్, అంటే రాసిన క్యారెక్టర్ ఇది ఇలా చెప్పాలనుకుంటున్నా, కొన్ని పొజిషన్స్ ఇలా అనుకుంటున్నా, ఇది అరే బాబు బ్రహ్మానందం అక్కడ వస్తుంది, రియలైజ్ అవ్వాలి బ్రహ్మానందం రా, నువ్వు అక్కడ బ్రహ్మానందం రా, అక్కడ ఉన్నది బ్రహ్మానందం గారు ఉన్నప్పుడు నువ్వు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంకా ఏం మాట్లాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన నువ్వు కావాల్సిన దానికంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ ఇస్తారు. ఆ 100 రెట్లలో నీకు ఎన్ని రెట్లు కావాలో నువ్వు డిసైడ్ అయిపోతే చాలు. అది రియలైజ్ అయ్యింది. కొన్నిసార్లు అది చిన్న క్లమ్జీ అయ్యింది దానివల్ల. అండ్ మీరు చెప్పినట్టు సెట్లో మేనేజ్మెంట్ ఏంటి అంటే ఏం లేదు సార్, షార్ట్ డివిజన్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకోండి, క్లియర్గా నాకు ఏం షార్ట్ కావాలో చెప్పేసాం అనుకోండి, వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు యాజ్ ఆర్టిస్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి డైరెక్టర్ గారు క్లియర్గా ఉన్నాడా, వాళ్ళు లెక్కదే, వీడు క్లియర్గా ఉంటే మన షార్ట్ అయిపోద్ది, వీడు క్లియర్గా లేకపోతే మనం చిరాకేస్తుంది, అంతే. చిరాకు, హ్యాపీనెస్, డైరెక్టర్ షార్ట్ డివిజన్, డైరెక్టర్ క్లారిటీ, షార్ట్ రెడీ, వీటి మీద ఉంటుంది. ఆర్టిస్ట్ చిరాకు పడతారు అనే మాట అసలు కరెక్ట్ కూడా కాదు, బికాస్ ఆర్టిస్ట్ అదే మళ్ళీ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఓకే వాళ్ళు అన్నిసార్లు చేయాలి. ఆన్సెట్ ఇంప్రూవేషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆన్సెట్ ఇంప్రూవ్స్ ఉంటాయి. ఆన్సెట్ ఇంప్రూవ్స్ ఏంటంటే ముందే డిస్కషన్స్ అవుతాయి. అండ్ యాక్చువల్లీ పాయింట్ థ్యాంక్స్ గుర్తొచ్చింది ఒకటి, ఒక సీన్ గౌతమ్ గారిది, బ్రహ్మానందం గారిది, కిషోర్ గారిది సీక్వెన్సెస్ ఏమైనా ఉంటే బ్రహ్మానందం గారు క్యారవాన్లోకి ఇచ్చేవారు, గౌతమ్ గారిని, కిషోర్ గారిని, నన్ను, అదేంటి ఇంకా బ్రహ్మానందం గారు అండ్ మా రాహుల్ గారు ప్రొడ్యూసర్ గారు. అక్కడ వర్క్షాప్ అయిపోయింది, రిహార్స్ మొత్తం అయిపోయింది. రిహార్స్ అయిపోయి మొత్తం ఏ డైలాగ్ ఆ డైలాగ్, ఇక్కడ ఇది యాడ్ చేద్దాం, అక్కడ నాకేమైనా ఐడియా వస్తే ఇంకో డైలాగ్ ఎక్స్ట్రా, ఇది బాగుంది, ఇది పెడదాం, ఇది అదే చెప్తాం, మొత్తం అంతా అనేసుకుంటాం. మొత్తం అంతా బ్రహ్మానందం గారు చెప్పేస్తారు, ఇలా చేద్దాం, మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయిపోద్ది, ఇలా ఓకే కదా అని అంటారు. ఓకే పర్ఫెక్ట్, అంతా హ్యాపీ. దిగుతారు. ఒకరోజు నాకు ఇంకా గుర్తు, 9 o'clock ఆర్టిస్ట్ వచ్చేసారు, 11 o'clock అవుతుంది, షార్ట్ పెట్టాల, అంటే షార్ట్ వెయిటింగ్ అందరూ బయట, ఎందుకంటే లోపల ప్రెప్ అవుతుంది. అదేమో 4 minutes షార్ట్, 4 minutes సింగిల్ టేక్, కట్ అవ్వకూడదు. ఏంటి ప్రెప్ అయిపోవాలి, 4 minutes సింగిల్ టేకు, అలాంటి పెద్ద ఆర్టిస్టులు ఎలాగా అర్థం కావట్లేదు. మొత్తం ప్రెప్ అయిపోయింది, అందరూ 11 అవుతుంది, ఇప్పుడు పెడతాం, ఇది ఎంత పెద్ద సీన్, ఇది ఇంకా చాలా సీన్లు ఉన్నాయి ఈరోజు తీయడానికి, అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది. దిగారు, షార్ట్ పెట్టాం, సెకండ్ టేక్ అయిపోయింది. 4 minute సీక్వెన్స్ 4 minutes సీక్వెన్స్ 4 minutes సెకండ్ టేక్ ఓకే అయిపోయింది. ఇంకా అంటే ఇన్ఫాక్ట్ కరెక్ట్గా మాట్లాడితే 11:05కి కెమెరా రోలింగ్ పెడితే 11:25 షార్ట్ ఫినిష్. అందరూ ఓహో అందుకని మాట 2 గంటలు పట్టింది. సో బ్రహ్మానందం గారు ఆ విధంగా చాలా హెల్ప్ చేశారు. సూపర్, ఆయన ఎక్స్పీరియన్స్ అదే కదా అక్కడ తెలిసి వస్తుంది. సూపర్. అయితే నిఖిల్, ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ మీరంటే లైక్ ఉషా కిరణ్ మూవీస్ వల్ల లేదంటే రకరకాల ఆర్జీవీ దగ్గర వర్క్ చేయడం, రకరకాల బ్యానర్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండింది.
స్వధం ఎంటర్టైన్మెంట్ని మీరు అప్రోచ్ అయిన విధానం కూడా మీరు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడో అక్కడ చిన్నపాటి హెల్ప్ కాంటాక్ట్స్ విషయంలో కానీ ఏదైనా కొంచెం చిన్నపాటి యాక్చువల్లీ వీవేం హెల్ప్ అవ్వాలి సార్, చెప్పండి సార్. బట్ హెల్ప్ అయి ఉండొచ్చు అంటే రీసోర్సెస్ కానీ ఏదైనా సరే. బట్ ఎవరైనా ఒక కొత్త ఒక ప్రాపర్ ఆస్పిరెంట్ ఇప్పుడు ఒక స్వధర్మ ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే ఏదైనా ఒక బ్యానర్లో ఒక స్టోరీ చెప్పడం అనేది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎంత టఫ్. సో దాన్ని ఎవరన్నా సరే దానికి అంటే ఈజీ ప్రాసెస్ ఏది ఉండదు. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే బెస్ట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ అంటే నాకు కూడా తెలియదు అండి ఆ విషయం, ఎందుకంటే నేను చాలా తిరిగా మామూలుగా తెలియదు. అంటే మీరు తిరిగిన దాంట్లో కొంచెం తెలుసుంటాయి కదా ఇదైతే బెటర్ వే అన్నట్లు. నేను ఆనెస్ట్లీ అంటే కరెక్ట్ నాకు తెలియదు డెబ్యూ కానీ అంటే ఏం మాట్లాడతాను నేను తర్వాత చెప్పుకో ఏం చెప్పాను దీని మీద, ఇప్పుడు చెప్పినా కానీ ఏం చెప్పేవాళ్ళరా అంటారు. ఇంకా అంత పెద్ద చెప్పే అంటే ఒకరికి సలహా ఇచ్చే అంత స్టేజ్ సలహా అని కాదు, అట్లీస్ట్ అంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద అంటే ఆస్పిరెంట్స్కి చెప్పడానికి ఏంటి అని అంటే యూ జస్ట్ గో విత్ ద ఫ్లో, బిలీవ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది నేను చెప్పేది కాదు, అది యూనివర్స్ చెప్పింది. ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చా అంతే. ఓకే. సో నిఖిల్ ఫైనల్లీ ఇప్పుడు బ్రహ్మానందం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఫర్ ఎవ్రీ ఫర్ మేజర్ ఆడియన్స్ సెట్. ఇప్పుడు ఈ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో అంటే లైలా, చావా ఈ మూవీస్ అన్నింటిలో కూడా బ్రహ్మానందం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ దట్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. సో ఇది ప్రీ రిలీజ్ వరకు ఉన్నంత ప్రీ రిలీజ్ అంటే రిలీజ్ జనాలు థియేటర్ని తీసుకొచ్చేంత వరకు థియేటర్స్ లాక్కొచ్చేదంతా కూడా బ్రహ్మానందం గారు, రాహుల్ యాదవ్ అక్క వీళ్ళందరూ. బట్ ఆ జనాలు థియేటర్లో 2.5 గంటలు కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీది. సో ఈ బాధ్యతని మీరు ఎంత నిజాయితీగా నిర్వర్తించారు. సో మీరు నిర్వర్తించిన ఈ బాధ్యతకి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ ఏంటి? ప్యూర్ ఆనెస్టీతో అయితే వర్క్ అయితే అయిందండి. ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా, నాన్ సెన్స్ సైడ్ వెళ్ళకుండా, చెత్త లేకుండా చేసే పని ఏదైతుందో సిన్సియర్గానే చేసుకుంటూ వెళ్ళాం. గ్యాప్ ఇవ్వాల. ఏదైనా డిస్కస్ చేసినా సినిమా గురించి, ఏదైనా మాట్లాడినా బ్రహ్మానందం సినిమా గురించి అదే డిస్కషన్ అవుతుంది. కాబట్టి ద ప్యూరెస్ట్ ఆనెస్టీని అందరూ, నేను కాదు అందరూ, నా డైరెక్షన్ టీమ్, అశోక్ గామిడి, భరత్ రాంపల్లి, భద్రం, ఎన్ఎస్, శివ ఎస్కే అండ్ మా ప్రొడక్షన్ సైడ్ నుంచి మా దయాకర్ సార్, ఇంకా రాహుల్ గారు, ఇంకా మా ప్రదీప్ గారు, శ్రీహరి గారు, ఇలాగా ప్రేమ్, ఇలా ఎంతోమంది అందరూ కలిసి ఎవరు కూడా డీవియేషన్ కాకుండా అందరూ సిన్సియర్గా ప్రాజెక్ట్ మీదే కూర్చుని ఉన్నారు. ఎవరు డీవియేట్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా. ఇంకా చాలామంది ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్జా, ప్రతి ఒక్కరు వాళ్ళ సైడ్ నుంచి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. డైరెక్టర్ గారు హ్యాపీ ఏంటంటే వాళ్ళు బెస్ట్ ఇచ్చారు కాబట్టి ఇటు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాడు అంతే, అంతకంటే. ఓకే. సో మీకు ఈ బ్రహ్మానందం సినిమా నుంచి బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రహ్మానందం గారు? బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ బ్రహ్మానందం ఇస్ ఒక్కటి మాత్రం క్లియర్గా ఏంటి అంటే, ఫస్ట్ ఏమంటాం దాన్ని, కొద్దిగా కామ్గా ఉందాం, అదొకటి ఫస్ట్ ఆయన నుంచి. నేను నేర్చుకునేది కొద్దిగా కామ్ ఉంది. అంటే ఐఎమ్ హైపర్, ఐఎమ్ ఆల్వేస్ హైపర్ పర్సన్. హైపర్తో పాటు కొద్దిగా కామ్గా ఉంటే బాగుంటుంది అని నేను నేర్చుకున్న లెర్నింగ్ అదొకటి. బట్ హైపర్నెస్ పోదులేండి, ఇన్బిల్ట్ వచ్చింది కదా, అది పోదు. ఓకే. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రహ్మానందం గారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఐ విల్ పర్సనలీ టెల్, ఫోన్ చేసి సీన్లు బాగా వస్తున్నప్పుడు ఆయన ఫోన్ చేసి సీన్లు బాగా వచ్చాను, అది బ్యాలెన్స్ ఉంది అది అని చెప్తూ, ఈరోజు పొద్దున మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదేంటి ఫోన్లో ఆయనతో మాట్లాడుతూ, అంటే ఆయన మాట్లాడితే నవ్వు వచ్చేస్తారు నాకు, కానీ నవ్వు ఆపుకోవాలి, ఎందుకంటే నేను జోక్ లేడు. యాక్చువల్లీ ఆయన జోక్ లేరు అసలు, ఆయన సీరియస్గానే మాట్లాడతారు. కానీ ఆ సీరియస్నెస్లో కూడా ఎటకారం ఇంక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఈరోజు సార్ హలో సార్ అని అంటే ఎవరు అని అన్నారు. సార్ నేను సార్ నిఖిల్ ప్రమాణం తెలుసులే అని చెప్పండి, నాకు నవ్వు వచ్చేస్తుంది. అని అయ్యా నిఖిల్ ఏంటి పరిస్థితి, నిన్న బాగా అయింది కదా ఈవెంట్ అని మళ్ళీ క్యాజువల్ టోన్లోకి వచ్చారు. సో ఆయన లెవెల్ ఆఫ్ ర్యాగింగ్ అవ్వచ్చు, ఆయన లెవెల్ ఆఫ్ లవ్ అవ్వచ్చు, ఆయన ఇచ్చేది ఇస్తూనే ఉంటారు. మనం కరెక్ట్గా ఉంటే చాలు. ఆయన చూపించేంత ప్రేమ ఇంకా కష్టం, అది తీసుకునేవాడికి తీసుకున్నంత. అదే బ్రహ్మానందం గారు. ఓకే, సూపర్. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు అంటే ఈ సినిమాకి మీకు ఎంత క్రూషియల్, బ్రహ్మానందం గారు కూడా అంతే పర్సనల్గా క్రూషియల్గా తీసుకొని, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని హీరోగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే చాలా పర్సనల్గా తీసుకొని చేశారు. సో ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? చాలా హెల్ప్ అయింది సార్. చిరంజీవి గారు వచ్చారండి, మెగాస్టార్ వచ్చారు. ఆయన పేరు విని 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 ఇప్పుడు సినిమాలో చూసి సెలబ్రేట్ చేసుకునేది కాస్త ఆయన వచ్చి కూర్చుని అంతసేపు నుంచుని మొత్తం అందరి మాటలు విని అప్రిషియేట్ చేస్తూ, నిజంగా ఆయనకు అంత అవసరమే లేదు, కానీ ఆయన బ్రహ్మానందం అనే ఫీలింగ్, మా బ్రహ్మానందం, మా రాజాగౌతమ్ అనే ఫీలింగ్తో ఆయన వచ్చి వాళ్ళ కోసం వచ్చి మా అందరినీ బ్లెస్ చేసి మా అందరి పేర్లు గుర్తుపెట్టుకుని చెప్పారంటే అంతకంటే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏముంటుంది సార్. దాని అన్నిటికీ రీజన్ ఈ మార్కెట్ ప్రమోషన్స్ జనాలకు రీచ్ అవ్వడానికి అన్నిటికీ రీజన్
బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం అనే సినిమాకి బ్రహ్మానందం గారే బ్లెస్సింగ్. అదైతే కరెక్ట్. ఓకే నిఖిల్, సో ఫైనల్లీ ఐ విష్ యూ గెట్ ఎ గుడ్ హిట్ విత్ బ్రహ్మానందం. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్గా మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే టిల్ నో ఎప్పటిదాకా మీ పేరు అనేది వినపడకపోవడానికి రీజన్, వినపడకపోవడం ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ ఈ బ్రహ్మానందం అనే షాడో కవర్ చేసింది ఇప్పటిదాకా. బట్ పోస్ట్ రిలీజే దానికి ఆ షాడో అనేది తొలగిపోయి మీ పేరు అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా థియేటర్లో జనాలు తీసుకురావడం అదంత బాధ్యత బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, లేదంటే రాజాగౌతమ్ వీళ్ళందరూ తీసుకున్నారు. బట్ జనాలు థియేటర్లో కూర్చోబెట్టి ఆ సక్సెస్ అనేది కంప్లీట్గా మీ చేతిలో ఉంది కాబట్టి సో ఐ విష్ యూ డూ ద డ్యూటీ బ్యూటిఫుల్లీ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ.